ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో పీజీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు నోటిఫికేషన్లు డిఫరెంట్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్కి వచ్చే ఉంటాయి. మీరు ఎగ్జామ్ ఫీజు నోటిఫికేషన్ చూసుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీ గురించి చెప్తే ఇంకో యూనివర్సిటీ గురించి చెప్తే ఇంకో యూనివర్సిటీ అన్నీ వేరు ఉంటాయి కాబట్టి సో ఎవరి యూనివర్సిటీ వాళ్ళకే ఉంటుంది. మీరు మీ పర్టికులర్ యూనివర్సిటీకి సంబంధించిన పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు నోటిఫికేషన్ వచ్చిందా లేదా, ఒకవేళ వస్తే ఆ ఎగ్జామ్ ఫీజు ఎట్లా కట్టాలి అని చెప్పేసి కట్టేయండి. ఓకే, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీది నార్మల్గా వచ్చింది ఆల్రెడీ 22నో ఏమో లాస్ట్ డేట్ ఉంది. సో ఆ 22 వరకు మీరు ఎగ్జామ్ ఫీజు అనేది అది ఎంత ఉంటే అంత కట్టి అది క్లియర్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ సెమ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆబ్వియస్లీ ఫిబ్రవరిలోనే ఉంటుంది. మ్యాక్సిమం అందరికీ అన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి ఫిబ్రవరిలోనే ఫస్ట్ సెమ్ ఉండే ఛాన్స్ ఉంది. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతి అయిపోయింది కాబట్టి హాస్టల్ రీఓపెన్ అయితే రండి హాస్టల్లో స్టే చేయండి, క్లాసెస్ కానీ అటెండ్ అవ్వండి. ఫస్ట్ సెమ్ కాబట్టి ఇప్పుడే ఒకటో సెమ్ కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఇంటర్నల్స్ ఉంటాయి, ఇంటర్నల్స్ కూడా ఫస్ట్ ఇంటర్నల్ సెకండ్ ఇంటర్నల్ కంపల్సరీ 2 అటెంప్ట్ చేయండి. ఫస్ట్ సెమ్ కాబట్టి మీరు ఇన్ని రోజులు కాలేజ్కి పోలేదో తెలియదు, కానీ ఇంటర్నల్స్ అయితే పక్కా అటెండ్ అవ్వండి. అండ్ ఎగ్జామ్ ఫీజు నోటిఫికేషన్ కూడా చూసుకొని ఎగ్జామ్ ఫీజు కట్టండి. ఈ ఇప్పుడు సెమిస్టర్ టైం కాబట్టి ఈ 10-15 డేస్ కొంచెం కాలేజ్ ఏంది, ఫస్ట్ సెమ్ సిలబస్ ఏంది చూసుకొని ఫస్ట్ సెమ్ రాయండి. ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ సెమ్ కాబట్టి కొంచెం అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసుకొని మంచి స్కోర్ వచ్చిందనుకో మీకు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, అటెండెన్స్ ఉన్నా లేకున్నా ఈ పర్టికులర్ స్టూడెంట్ సెమిస్టర్ అయితే క్లియర్ అయింది కాబట్టి మీకేం ప్రెషర్ ఉండదు. తర్వాత సెకండ్ సెమ్లో ఇప్పుడే మళ్ళీ ఏమన్నా సబ్జెక్ట్ ఆగిందనుకో మీకు సెకండ్ సెమ్లో ప్రాబ్లం అవుతుంది. ఆబ్వియస్లీ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు కదా అని చెప్పేసి ఇంకా కొంచెం ప్రెషర్ ఉంటుంది, కంపల్సరీ కాలేజ్కి రావాలి అది ఇది అని ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ సెమ్ మంచిగా ప్రిపరేషన్ అయ్యి మంచిగా అటెంప్ట్ ఇచ్చి మంచి స్కోర్ తెచ్చుకొని పాస్ అయినావు అనుకో, నీకు సెకండ్ సెమ్లో నిన్ను అంత ఏమనరు. ఇక లైక్ వాళ్ళకి తెలిసిపోతుంది, ఓకే ఇండివిజువల్గా చదువుకొని పాస్ అయితే అవుతున్నా అని. అందుకే ఫస్ట్ సెమ్ కాబట్టి ఇప్పుడే వచ్చారు కాబట్టి మొన్ననే వచ్చారు అంత 3 months 4 months ఫస్ట్ సెమ్. నేను ముందే చెప్పిన సిపి గేట్ ప్రాసెస్ లేట్ అవుతుంది. ఈ నార్మల్గా సెమ్ ఎగ్జామ్ తొందర దగ్గరికి వస్తుందని చెప్పేసి 3-4 months అయిందా మీరు వచ్చే హాస్టల్కి, ఫస్ట్ సెమ్ నోటిఫికేషన్ వచ్చింది అంతే. ఇక సిపి గేట్ ప్రాసెస్ 4-5 నెలలు నడుస్తుంది. అది నడిచిన తర్వాత నెక్స్ట్ ఒక 3 నెలలు కాలేజ్కి వెళ్ళమంటే కథం ఫస్ట్ సెమ్ నోటిఫికేషన్ వచ్చింది అయిపోతుంది. ఇప్పుడు జూలైలో సెకండ్ సెమ్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ కథం సింపుల్గా అయిపోతూ ఉంటుంది. అందుకే టైం వేస్ట్ చేసుకోకూరి. మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అవుతారో దానికి ప్రిపరేషన్ కానీ కోచింగ్లు తీసుకుంటే తీసుకోరి. సెమ్ ఎగ్జామ్స్ ఇప్పుడు వచ్చింది కదా, ఈ సెమ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఒక 10 days 15 days దీనికి పెట్టుర్రి, ఇది క్లియర్ చేసుకోరి అంతే. మీరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ మీ క్యాంపస్లలోకి వెళ్ళి కొంచెం కాలేజ్ ఏంది, సిలబస్ ఏంది, ఫస్ట్ సెమ్ ఏముంది, ఎట్లా చదవాలి అని చెప్పేసి అవన్నీ చూసుకొని ప్రిపరేషన్ అయ్యి ఫిబ్రవరిలో సెమ్ ఎగ్జామ్ మంచిగా అటెంప్ట్ ఇయ్యరు. ఓకే, అండ్ ఎగ్జామ్ ఫీజు నోటిఫికేషన్స్ ఎవరెవరు ఏ యూనివర్సిటీ వచ్చిందో మీరు చెక్ చేసుకొని ఎగ్జామ్ ఫీజు కట్టుర్రి. ఓకేనా, తను ఇదే ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ టైం కదా రాసేది, పీజీ కదా, మళ్ళీ డిగ్రీ అయిపోయింది కదా, మాస్టర్స్. సో యు ఆర్ డూయింగ్ యువర్ మాస్టర్స్. ఓకే, all the best once again. If you have any doubt you can comment below, I'll reply. Done. Bye.